టుడే టాపిక్ ఇస్ వేరియబుల్స్. సో వేరియబుల్ అంటే అంటే మీకు ఐడెంటిఫై అవ్వడం కోసం అంతే. సో వేరియబుల్స్ మీకు తెలుగులో డెఫినేషన్ చెప్తాను మామూలుగా అర్థమయ్యేటట్టు ఫస్ట్. సో మనం ఇంట్లో ఇప్పుడు ఇంట్లో బయట నుంచి సరుకులు తెస్తాం. లైక్ ఏమన్నా యూటెన్సిల్ పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ తెస్తాం కదా. సో అవన్నీ కవర్లో కట్టేస్తాడు. మనం ఏం చేస్తాం అవన్నీ తీసినాక జార్లో కానీ ఏదైనా ఓపెన్ చేసి అక్కడ ఒక జార్లో పోసుకుంటాం ఇంటికి వచ్చాక. ఓకేనా. సో అప్పుడు ఆ బాక్స్ అనేది ఏంటిది? కంటైనర్. సో ఇంగ్లీష్లో ఏమంటారు అంటే కంటైనర్ అంటారు. అంటే ఆ జార్ని కంటైనర్ అంటారు. సో దాంట్లో ఏమైనా యూస్ చేస్తాం మనం పప్పు ధాన్యాలు వేసుకుంటాం కదా, దాన్ని ఏమంటారంటే వాల్యూస్. ఓకేనా. సో పప్పు ధాన్యాలు వాల్యూస్ అంటారు, ఆ జార్ని కంటైనర్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? సో కంటైనర్. ఇప్పుడు వేరియబుల్స్ అంటే అర్థమైందా? వేరియబుల్స్ అంటే ఏదైనా సరే మనం ఏదైనా ఒక వాల్యూస్ రాస్తే అవన్నీ మనం ఒక దాంట్లో స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ అయ్యేదాన్ని మనం ఏం చేస్తాం అంటే కంటైనర్ అంటారు. ఓకేనా. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, జస్ట్ డెఫినేషన్ తర్వాత చెప్తాను ఫస్ట్. సో దానికన్నా ముందు ఇంకోటి ఉండాలి. ఏంటంటే ఫస్ట్ వేరియబుల్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ రాసుకోండి. సో ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి చెప్తా. వేరియబుల్ ఈస్ ఎ కంటైనర్ విచ్ స్టోర్స్ ద డేటా. ఇప్పుడు వేరియబుల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి చెప్దాం. సో వేరియబుల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 3 టైప్స్ ఉంటాయి. ఓకే. వేర్ టైప్, లెట్ అండ్ థర్డ్ వన్ ఈస్ కాన్స్ట్. ఓకేనా. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో వేరియబుల్స్ అనేది 3 టైప్స్. ఏమేంటి? వేర్, లెట్, కాన్స్టెంట్. ఓకేనా. ఈ లెట్ అనేది ఏం చేశారంటే లెట్ కాన్స్టెంట్ ES6 ఫ్యూచర్స్ కొత్తగా తీసుకు. అంతకుముందు అంతా వేరియబులే యూస్ చేసేవాళ్ళు. ఓకేనా. ఇప్పుడు ఏం చేశారంటే లెట్ కాన్స్టెంట్ తీసుకొచ్చారు ES6 ఫీచర్స్. సో ఎందుకంటే దాని యొక్క ఉపయోగం ఫ్యూచర్లో తెలుస్తుంది. సో ఫస్ట్ ఎన్ని టైప్స్ ఉన్నాయి వేరియబుల్స్? సో ఇవన్నీ ఇది గ్లోబల్ వేరియబుల్ అనేది, ఫంక్షన్ వేరియబుల్ అనేది డిఫరెంట్ ఉంటాయి దీనికి. సో మీరు వచ్చే క్లాస్ మీకు అర్థమైంది ఆటోమేటిక్. ఫస్ట్ వాళ్ళ వేరియబుల్స్ అంటే ఎన్ని టైప్స్ ఉన్నాయి? 3 టైప్స్. ఏమేంటి? వేర్, లెట్, కాన్స్టెంట్. సో మీరు ఈ 3 నేమ్స్ లో ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా ఇచ్చి ఆ నేమ్ ఇచ్చేసి మనం రాయొచ్చు. సో ఇవాళ ఫస్ట్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ వేర్ యూస్ చేద్దాం. ఓకే. సో మనం ఏం వేర్ యూస్ చేద్దామా? సో వేర్ అని యూస్ చేస్తాం. సో ఒక నేమ్ ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు మనం రాసినప్పుడు జాడి మీద నేమ్ ఇవ్వాలి. మనం తెలియాలంటే గుర్తు కోసం నేమ్ ఇస్తారా? సో అలా ఒక ఆ వాల్యూ అనేది దాన్ని స్టోర్ చేయాలంటే దానికి ఒక నేమ్ ఇవ్వాలి ఇక్కడ మనం. సో ఏం నేమ్ అంటే మన ఇష్టం వచ్చి నేమ్ ఇవ్వచ్చు. ఇంకోటి ఇష్టమైన నేమ్ అంటే అట్లా కాదు. దీంట్లో ఇప్పుడు మళ్ళీ ఇంకోటి రాసుకొని చెప్తాను. ఇంకోటి కూడా. సో వేరియబుల్స్ కెన్ బి స్టార్ట్ విత్ ఓన్లీ లెటర్స్, $sign అండ్ అండర్స్కోర్. డాలర్ సింబల్ ఉంటుంది కదా, ఇదిగోండి ఇక్కడ అదే డాలర్ సింబల్. ఓకే. సో ఇది అండర్స్కోర్. చూసారా, ఇది అండర్స్కోర్. సో వేరియబుల్ కెన్ బి స్టార్ట్ విత్ లెటర్స్, అండర్స్కోర్ అండ్ డాలర్ సింబల్. సెకండ్ పాయింట్, వేరియబుల్ కెనాట్ స్టార్ట్ విత్ నంబర్స్. వేరియబుల్ అనేది మనం లెటర్స్ కానీ, డాలర్స్ కానీ, అండర్స్కోర్ కానీ స్టార్ట్ చేయొచ్చు దాంతో. అండ్ దేంతో స్టార్ట్ చేయకూడదు? ఎస్. సరే, ఇంకా నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇంకోటి, వేరియబుల్స్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్ అని రాసుకోండి. వేరియబుల్స్ మనకి అర్థమైందా? దాని యొక్క 3 యొక్క ఫ్యూచర్స్, వేరియబుల్స్ ఫ్యూచర్స్ అంటారు ఇవి. ఓకేనా. సో అది మనం $sign అండర్స్కోర్తో, లెటర్తో స్టార్ట్ చేయొచ్చు. నెంబర్తో స్టార్ట్ చేయకూడదు. కాబట్టి నెంబర్తో స్టార్ట్ చేయకూడదు, కానీ అంటే మిడిల్లో ఇవ్వచ్చు, లాస్ట్ ఎండింగ్ అక్కడైనా ఇవ్వచ్చు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. వేరియబుల్స్ కెన్ బి క్యామెల్ కేస్. క్యామెల్ కేస్ ఇస్ నథింగ్ బట్ ఒక వర్డ్ తర్వాత నెక్స్ట్ వర్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్యాపిటల్ లెటర్తో ఇవ్వడమే క్యామెల్ కేస్ అని చూపిస్తారు. ఓకేనా. సో 4 ఫీచర్స్ ఈ మెయిన్ ఇంపార్టెంట్. ఒక వేరియబుల్ స్టార్ట్ చేయాలంటే ఈ 4 ఫీచర్స్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ఓకేనా. సో ఇవాళ ఫస్ట్ వేర్ అని యూస్ చేస్తాం. ఫస్ట్ ఏమి యూస్ చేయాలి? వేర్ అయితే వేర్, లెట్ అయితే లెట్, కాన్స్టెంట్ అయితే కాన్స్టెంట్. సో వేర్ అనేది మనం చెప్పాం కదా. సో ఏ నేమ్తో ఇవ్వాలి మనం? లెటర్స్తో ఇవ్వచ్చు, డాలర్స్, అండర్స్కోర్ ఇవ్వచ్చు, నెంబర్తో మాత్రం ఇవ్వదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను నేమ్ అని ఇచ్చాను. సో నేమ్ అనేది, అండ్ ఇంకోటి కూడా పాయింట్ రాసుకోండి, వేరియబుల్స్ కెనాట్ స్టార్ట్ విత్ కీవర్డ్స్. పాయింట్ మంచి, వేరియబుల్స్ కెనాట్ స్టార్ట్ విత్ కీవర్డ్స్. సో కీవర్డ్స్ తో కూడా స్టార్ట్ వర్డ్స్ అంటే మనకి జావాస్క్రిప్ట్ లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. NEW అని, మన క్లాస్ ఉంటుంది, క్లాస్ అని, ఇలా కొన్ని కీవర్డ్స్ ఉంటాయి ES6 ఫీచర్స్. సో ఇలాంటి ఏంటంటే దాంతో మనం డిక్లేర్ చేయకూడదు వేరియబుల్ ని. అర్థమైందా? సో 5 పాయింట్స్ వచ్చాయి కదా. సో ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్. ఓకే. సో ఇవాళ ఫస్ట్ చూద్దాం. సో నేమ్ అని ఇచ్చాం. నేమ్ అనేది ఏంది? లెటరే. ఓకే. అండ్ మనం అది నెంబర్ కాదు. సో బిగిన్ చేయొచ్చు. సో ఈక్వల్ టు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఒక వాల్యూ ఇవ్వాలి. ఏదైనా వాల్యూ, నంబర్ ఆర్ నేమ్ కానీ ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ. సో ఏం చేద్దామంటే నెంబర్ ఇద్దాం, 12 అని ఇచ్చాం. ఓకేనా. అయిపోయిన తర్వాత మీరు ఇలా పెట్టేయండి సెమికోలన్. చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కనిపించాలంటే ఎక్కడ రాసుకోవాలి? console.log, document.write, alert, ఎక్కడైనా రాసుకోవచ్చు మూడిట్లో. సో console.log రాసుకోవాలి. సో ఇక్కడ ఏం రాయాలి మనం అంటే ఎస్, పర్ఫెక్ట్. మనం ఏం రాయాలి? ఇక్కడ నేమ్ అనే నేమ్ ఉంది కదా, ఈ నేమ్ రాయాలి. ఎందుకంటే మన కంటైనర్ ఈ వాల్యూ అనేది దీంట్లో స్టోర్ చేసి పెట్టాం.
మనం డబ్బా తీసుకోవాలంటే ఫస్ట్ డబ్బా తీసుకున్న తర్వాత లోపలికి వస్తాం కదా. సో ఫస్ట్ ఏం చేశారు ఇక్కడ 12 అనే వాల్యూని ఈ డబ్బాలో పోసారు, నేమ్ అనే డబ్బాలో. సో ఫస్ట్ మనం ఏదైనా యూజ్ చేయాలంటే ఫస్ట్ డబ్బా తీసుకోవాలి కదా. ఆ డబ్బానే ఇక్కడ తీసుకోవాలి, నేమ్ అనేది. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఏం తీసుకోవాలా? మీరు ఏం చేస్తారు, కాపీ పేస్ట్ చేయడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. ఎందుకంటే మిస్టేక్ కేస్ సెన్సిటివ్ అని చెప్పే కదా. ఇప్పుడు అది కూడా చూపిస్తా ఫస్ట్. ఇప్పుడు ఇదిగో ఇది ఇక్కడ నేమ్ అని రాలేదు, ఎందుకంటే మనం నిన్న ఇక్కడ నేమ్ ఆల్రెడీ ఇచ్చాం, డిక్లేర్ చేసాం. ఇక్కడ కాదు, ఇక్కడ HTML ఫైల్‌లో ఇచ్చాం. సో ఇది మెయిన్ ఫైల్ కాబట్టి అందుకని నేను తీసుకున్నాను ఇది. సో ఇప్పుడు చూడండి. సరే నేమ్ కాకుండా ఇంకోటి తీద్దాం. పర్సన్ అని తీసుకుందాం, ఓకేనా? తర్వాత చెప్పే మిస్టేక్ పర్సన్, ఓకేనా? సో పర్సన్ అని తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫైల్ రన్ చేద్దాం. సో ఇదంతా ఇక్కడే పెట్టుకున్నాం కదా, ఫస్ట్ HTML ఫైల్ తర్వాత చెప్తాం. సో ఫస్ట్ మనం కన్సోల్ డాట్ లాగా రాసి ఏమని రాసాం, పర్సన్ అని రాసామా? సో పర్సన్ ఏమని రాసాం, 12 నెంబర్ 12 అని రాసాం కదా. చూసారు ఇక్కడ 12 వచ్చిందా? వచ్చింది. సో ఇది కన్సోల్ డాట్ లాగ్లో ఎలా రాసాం చూడండి. సో ఫస్ట్ ఒక వేరియబుల్ నేమ్ రాసాం, వేర్ లేకపోతే లెట్ ఆర్ కాన్స్టెంట్, ఈ మూట్లో ఏదైనా యూస్ చేయొచ్చు. ఖచ్చితంగా అంతే కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చాం, ఫస్ట్ వేరియబుల్ ఇచ్చాం, దాని తర్వాత ఏం వచ్చాం, ఒక వేరియబుల్ యొక్క నేమ్. ఆ నేమ్ ఈక్వల్ టు తర్వాత ఏం చేసామంటే మనం ఒక డిక్లేర్ చేసాం వాల్యూ, నేమ్ కానీ ఇక్కడ మనకి కావాల్సిన నేమ్ కానీ నెంబర్ కానీ ఏదైనా డిక్లేర్ చేయొచ్చు. సో అది తీసుకొచ్చి ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్లో ఇక్కడ అలర్ట్లో పెడితే పర్సన్ అలర్ట్లో వస్తే అలర్ట్లో చూపిస్తుంది. అదే డాక్యుమెంట్ డాట్ రైట్ ఈక్వల్ టు పర్సన్ అని పెడితే అక్కడ ఎక్కడ వస్తుంది, HTML ఫైల్లో వస్తుంది, ఓకేనా? సో ఇప్పుడు ఇది రాసాం కదా, ఇప్పుడు నెంబర్ రాసాం, ఇంకోటి రాద్దాం. వేర్ వెయిట్ దీనికి ఇక్కడ నెంబర్ ఇద్దాం. సో ఇక్కడ పర్సన్ ఈక్వల్ టు శ్రీకాంత్ అని పెడదాం. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగా రాసామా? సో ఇక్కడ ఏం రాయాలి మనం, పర్సన్ అని రాయాలి. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి. కన్సోల్ చూసారా, 12 శ్రీకాంత్ వచ్చింది. మనం JS ఫైల్ ఏం రాసాం మనం ఇక్కడ, వేర్ నెంబర్ ఈక్వల్ టు 12 అని రాసాం. ఫస్ట్ 12 వచ్చిందా దానికి, అండ్ నెక్స్ట్ పర్సన్ నేమ్ రాసాం, వచ్చిందా? సో ఇలాగ మనం పర్సన్స్ కానీ నంబర్స్ కానీ ఏదైనా రాసుకోవచ్చు, ఓకేనా? సో ఏ నేమ్ అయితే కన్సోల్ లాగ్ రాసామో ఇక్కడ కన్సోల్లో రిఫ్లెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఓకేనా, ఇప్పుడు ఇంకోటి రాద్దాం. ఇప్పుడు లెట్ యూస్ చేద్దాం. పర్సన్ 2 అనే పెడదాం. పర్సన్ టూ ఈక్వల్ టు మహేష్ పెడదాం, ఓకేనా? కన్సోల్ డాట్ లాగ్. సో ఇక్కడ ఏం రాయాలి, ఇప్పుడు డైరెక్ట్ అవుట్పుట్ చూడండి, వచ్చిందా మహేష్, ఓకేనా? సో ఇలాగా మనం ఎన్ని లెట్ వేర్ అని యూస్ చేయొచ్చు, లెట్ అని యూస్ చేయొచ్చు. సో వేర్ అండ్ డిఫరెన్స్ ఏంటి, లెట్ అండ్ డిఫరెన్స్ ఏంటి మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తాయి, ఓకేనా? ఉండే కొంచెం. సో ఇవాళ మీకు అర్థం కాదు చెప్పినా కూడా, దానివల్ల పర్పస్ ఏంటి, ఇది గ్లోబల్ యూనివర్సల్ డిఫరెన్స్ ఉంటుంది. సో అది వచ్చినప్పుడు నేను చెప్తాను. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ మీరు రెండు గమనించారా, నెంబర్స్ ఎలా తీసుకున్నాం, మనం నేమ్ ఎలా తీసుకున్నాం గమనించారా? మనం నంబర్కి ఇట్లా మనం కొటేషన్ మార్క్స్ పెట్టలేదు, కానీ ఇక్కడ మనం పర్సన్స్కి కొటేషన్ మార్క్స్ పెట్టాం. ఎందుకని, సో నెంబర్స్ అనేది మన కొటేషన్ నెంబర్స్ అవసరం లేదు, ఓకేనా? నెంబర్స్ ఏది పెట్టినా ఆటోమేటిక్గా వస్తుంది. మన నెంబర్స్ పెడితే చాలా జస్ట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అదే నేమ్ రాయాలంటే ఖచ్చితంగా అది కొటేషన్ మార్క్లో ఉండాలి. సో దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారు. ఇలా రాసేదాన్ని స్ట్రింగ్ అంటారు. సో ఉండే కొంత వస్తుంది, మీకు జస్ట్ ఈరోజు నేను చెప్తాను అంతే, దాన్ని స్ట్రింగ్ అంటారు. సో నెంబర్ని నెంబర్ కానీ అంటే ఇంటిజర్ అంటారు దాన్ని, ఓకేనా? ఇంట్ అని యూస్ చేస్తారు, ఓకేనా? ఇంటిజర్ ఈక్వల్ టు నెంబర్ అని పెట్టుకోండి, స్ట్రింగ్ ఈక్వల్ టు పర్సన్ నేమ్ అని పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థం. సో ఎంతవరకు అర్థమైందా మీకు? సో ఇంకోటి కాన్స్ట్, నెక్స్ట్ కాన్స్ట్. ఇప్పుడు మనం అదే ఇప్పుడు లెట్ ఈక్వల్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ పర్సన్ 2 ఉంది కదా, ఇక్కడ పర్సన్ 2 ఇది చూడండి, పర్సన్ 2 అనేది కదా, ఇక్కడ ఏం చేశానంటే నేను మళ్ళీ దీన్ని ఇక్కడ ఇంకో నేమ్ ఇస్తున్నా, ఏమైనా ఇస్తా అంటే అజయ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు అవుతుందా లేదా? సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి మీరు, వచ్చింది. ఎందుకు తెలుసా, ఎందుకంటే మనం ఏం చేసాం, పర్సన్ 2 అని ఫస్ట్ దాన్ని మహేష్ అని ఇచ్చాం, కానీ తర్వాత ఏమి ఇచ్చాం మళ్ళీ, అది రన్ అవ్వకూడదు, నెక్స్ట్ నేమ్ రన్ అవ్వాలని అంటే దాన్ని తీసేసి పెట్టాలి, ఓకేనా?
ఫర్గివ్ చేయాలి. ఇది ఫస్ట్ దాన్ని ఫర్గివ్ చేసి సెకండ్ రన్ అవ్వాలి మనకి. సో అందుకని అదే నేమ్‌తో తీసుకొని ఇలా రాయొచ్చు. కానీ వేర్ కూడా ఇక్కడ ఇక్కడ వేర్ ఉంది కదా! వేర్ కూడా సేమ్ అంతే. ఏమనంటే పర్సన్ ఈక్వల్ టు ఏం నేమ్ ఇద్దాం? కింగ్ అని ఇద్దాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి శ్రీకాంత్ బదులు కింగ్ వచ్చిందా? సో వేర్‌కి అండ్ లెట్‌కి ఇప్పుడు కాన్స్టెంట్ యూజ్ చేద్దామా? CYNST కాన్స్టెంట్ అంటారు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఒక వేరియబుల్ నేమ్ ఇద్దాం. సో పర్సన్ 3. సో పర్సన్ 3 ఈక్వల్ టు నేమ్ ఏమి ఇద్దాం? వెంకీ. వెంకీ ఇచ్చామా? సో వెంకీ ఇచ్చిన తర్వాత దీనికి మనం కన్సోల్ రాయాలి. కన్సోల్ డాట్‌లో అండ్ ఇక్కడ ఏం రాయాలి మనం? పర్సన్ 3. సో ఇప్పుడు చూడండి వచ్చిందా వెంకీ? సో ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం అంటే డిక్లేర్ చేద్దాం ఇంకోటి. పర్సన్ 3 నేమ్ ఏమి ఇద్దాం? భీమ్. ఇప్పుడు వస్తుందా రాదా? వచ్చిందా? సో ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్ ఏంటి? సో కాన్స్టెంట్ అనే దానికి వేరియబుల్‌కి లెట్ డిఫరెన్స్ అర్థమైందా? ఏమర్థమైందంటే మీకు సో వేర్‌కి లెట్‌కి సేమ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఓకేనా? కానీ కాన్స్టెంట్‌కి సేమ్ ఫ్యూచర్ కాన్స్టెంట్‌కి ఒక ఫ్యూచర్ లేదు. దానివల్ల ఒక బెనిఫిట్. అది ఎందుకంటే కాన్స్టెంట్ అనేది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయకూడదు. ఎక్కడైతే మనకు మెయిన్ ఫోర్స్ ఎక్కడ ఉందో ఓకేనా? సో కాన్స్టెంట్ ఎందుకంటే మనకు ప్రత్యేకంగా ఒక లైనే ఉండదు చూడండి. అంటే మెయిన్ ఫైల్ ఇప్పుడు అన్నిటికి కలిపి మెయిన్ ఫైల్ ఉంటది కదా! ఆ మెయిన్ ఫైల్ ఇవ్వాలనుకున్నప్పుడు కాన్స్టెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ లింక్స్ అన్నిటికి ఒకటి సెపరేట్ ఉంది కాన్స్టెంట్ అనేది. ఎందుకంటే వాడి యొక్క మెయిన్ ఫైల్స్‌కి ఉపయోగిస్తారు కాన్స్టెంట్ అనేది. ఓకేనా? సో అది మళ్ళీ చేంజ్ చేయం కదా! మెయిన్ ఫైల్స్ నేమ్స్. సో అందుకోసమే కాన్స్టెంట్ అనేది మెయిన్ ఫైల్స్‌కి ఇస్తారు. కానీ వేర్ లెట్ అనేది రీయూజబుల్‌గా యూజ్ చేసే కొద్దీ ఎక్కడైనా మర్చిపోవడానికి యూజ్ చేయడం కోసం వేర్ లెట్ అలా ఉంచేశారు. కాన్స్టెంట్ మాత్రం సెపరేట్‌గా అది ఒక్కసారి ఇస్తే మళ్ళీ డిక్లేర్ చేయకూడదు. అర్థమైందా ఇప్పుడు? కాన్స్టెంట్ మళ్ళీ డిక్లేర్ చేయలేము. యెస్. డూప్లికేట్ కాదు. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ అసైన్ చేయడం. డూప్లికేట్ అంటే సేమ్ నేమ్. సేమ్ నేమ్ ఇప్పుడు శ్రీకాంత్ అనుకో. ఇంకో శ్రీకాంత్ ఇస్తే డూప్లికేట్ అంటారు. ఓకేనా? సో డూప్లికేట్ కాకుండా ఇంకోటి ఏదన్నా సరే దాని యొక్క నేమ్ చెరిపేసి ఇంకో నేమ్ రాయాలనుకుంటే దానికోసం అప్పుడు కాన్స్టెంట్ అది పనికిరాదు. ఓన్లీ వేర్ లెట్ మాత్రమే పనికొస్తది. అర్థమైందా డిఫరెన్స్? సో మీకు అర్థమైందా? వేర్ లెట్‌కి కాన్స్టెంట్‌కి డిఫరెన్స్? సో ఫస్ట్ ఇంకా ఉండే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి ఇంకా. మీకు ఇదొక ఫ్యూచర్. సో మీకు అర్థమైంది కదా! వేర్‌కి, లెట్‌కి, కాన్స్టెంట్‌కి ఇదొక డిసడ్వాంటేజ్ కాన్స్టెంట్‌కి. కానీ ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్ దానికి. ఓకేనా? సో ఇది వేర్ లెట్ కాన్స్టెంట్ చూసాం కదా! సో మీకు అర్థమైంది కదా! సో ఒక్కసారి రివైజ్ చేద్దాం ఇవాళ టాపిక్ సరిపోతుంది. సో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇవాళ ఏం చెప్పాను? ఇది చిన్న టాపికే చెప్పాను. ఎందుకంటే బేసిక్స్ అనుకోని. సో ఇవాళ ఏం యూజ్ చేసాం మనం? వేరియబుల్స్. వేరియబుల్ ఇస్ కంటైనర్ విచ్ స్టోర్స్ డేటా. ఓకేనా? సో దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి వేరియబుల్స్‌లో? వేర్, లెట్, కాన్స్టెంట్. సో దాంట్లో మనం ఫస్ట్ వేర్ అని ఎలా ఇవ్వాలి? వేర్ అనే కీవర్డ్. సో చూడండి వేర్, లెట్, కాన్స్టెంట్ అని కీవర్డ్స్ అంటారు. ఓకేనా? సో వేర్ అనే ఎలా రాసాం చూడండి. వేర్ నంబర్ ఈక్వల్ టు 12 అట్లా. సో ఎలా డిక్లేర్ చేసి కన్సోల్ డాట్ లాగ్‌లో ఆ వేరియబుల్ యొక్క నేమ్ రాసాం. సో ఇలాగ అన్నిటికి సేమ్. ఓకేనా?